వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో భారతదేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిండు పార్లమెంట్ సభలో అంబేద్కర్ను స్మరించే కన్నా దేవుణ్ణి స్మరిస్తే 7 జన్మలకు సరిపోయే పుణ్యం దక్కేదని అనుచితంగా మాట్లాడారు. मान्यवर, अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఇది చూసిన ప్రతి బహుజనుడు భారతీయ జనతా పార్టీపై బగ్గుమన్నారు. దేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనులకు తప్పకుండా దేవుళ్లాగే భావిస్తామంటున్నారు. बाबा साहब ने संविधान लिखा है, हमें आरक्षण दिया है, तब हम बोल पा रहे हैं. बाबा साहब डॉक्टर B.R. अम्बेडकर को भी तो पूजते हैं, तो फिर मंदिर में काहे नहीं पूजते भैया? क्यों पूजे सर? मगर बाबा साहब ने हमें आरक्षण दिया है, संविधान लिखा है, भगवान ने हमारे लिए किया कि हम करें उनके लिए. राम का फोटो एक बाबा साहब का फोटो नहीं, राम का नहीं था, हमको कोई दिया नहीं, हमको राम ने कुछ नहीं दिया है. अच्छा. हाँ, हमको तो नहीं दिया कुछ, हमको जो भी दिया है बाबा साहब ने दिया है, जो कुछ भी दिया है सब बाबा साहब ने, कांसी राम ने दिया. గతంలో బీజేపీ ఎంపీలు కూడా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దానిపై బహుజన సమాజం మండిపడుతుంది. ఈ అగ్రవర్ణాలకు అధికారం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబంటున్నారు బహుజనులు. దేశంలో 80% ఉన్న బహుజనుల జీవితాలకు వెలుగులు నింపినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మోదీ గారు వెంటనే వారితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బహుజనుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ధోరణి తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు సైతం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎంతో గౌరవాన్ని ఇస్తున్న ప్రపంచ దేశాలు ఈ సంఘటనను చూసి ఎలా స్పందించాలి? సొంత దేశమైన భారతదేశంలో ఇంతటి ఘోరమైన అవమానమా? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైనా సరే శిక్షార్హులే అని బహుజనవాదం నినదిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని భరతఖండం బగ్గుమంటుంది. ఇకనైనా అమిత్ షా గారు తన గౌరవాన్ని కాపాడుకుంటూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని భారతదేశమంతా వారిని హెచ్చరిస్తుంది. అధికార పక్షాలు అడ్డదిడ్డంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాయి.